చేసేద్దాం. నిత్యపుణ్యంగమా నిత్యపుణ్యంగమా చేసేద్దాం. నాడెక్కున్నాం రెండింటిలో ఉందనుకుంటున్నా. आसीत्यस्मा कालवाचका कार्यवशात् तमधीष्टः भूतः भूतः भावी इत्येतेषु प्रमाणेषु यत् प्रत्ययो भवतः यत् खण्डु प्रत्ययो भवतः संज्ञकात् कालवाचिनः तात्पर्यिकात् दिवसंज्ञकात् అనువృత్తి చూడు మాసానికి కూడా అనువృత్తి వస్తుంది కదా. కాబట్టి దివసంజ్ఞకాత్ మాసాంతాత్ కాలవాచక ప్రాతిపదిక దివసంజ్ఞకాత్ యప్పు ప్రత్యేక భవతి. యప్పనంగా యప్పల్ द्विसमासंज्ञकात् षण्मास इत्यस्मात् कालवाचिनः प्रातिपदिकात् संज्ञकात् द्विसमासंज्ञकात् षण्मास इत्यस्मात् कालवाचकात् प्रातिपदिकात् ఇక్కడ మూడు ప్రత్యయాలు వచ్చాయమ్మా. ఒకటి నెచ్చ అంటే ప్రకారం లేక కన్యు ఫ్రెండ్స్ వచ్చింది. ఒక దిగో భక్తి సూత్రం ఉంది ఎఫ్ అనేది అనుభూతి వస్తుంది అన్నమాట. అప్పుడు షణ్మాస ప్రాతిపదిక కంటే మూడు ప్రత్యయాలు. షాన్మాసిక అని కన్ను ప్రత్యయం వస్తూ ఉంటుంది. షాన్మాస్య అని జ్ఞప్రత్యయం వస్తూ ఉంటుంది. షణ్మాస్య అని జప్రత్యయం వస్తూ మూడు. షణ్మాస్య షణ్మాసాన్ భూతః ఇత్యర్థే. షణ్మాసాన్ భూతః అంటే ఒక అనావృత్తి షాన్మాసిక అనావృత్తి షాన్మాసికీ అనావృత్తి. అనావృష్టి శబ్దం పుల్లింగం ఉంటుంది కాబట్టి పుల్లింగంలో పుల్లింగం అంటే షాన్మాసిక వ్యాధి. షాన్మాసిక వ్యాధి ఒక వ్యాధి వచ్చింది, ఆ వ్యాధి 6 నెలలు ఉంది అనే అర్థంలో షాన్మాసిక వ్యాధి అంటే షణ్మాసాన్ భూతః. భూతః అంటే 6 మాసాలు ఉంది, తర్వాత తగ్గింది అన్నమాట. షాన్మాసిక అనొచ్చు, షాన్మాస్య అనొచ్చు, షణ్మాస్య అనే అనొచ్చు. 3 రూపాలు. షాన్మాసిక
ఇక్కడ వ్యాధి అని కూడా చెప్పడానికి లేదు. ఎందుకంటే వయసు అనేది కోరుకుంటుండే అన్నింటిలో వస్తుంది. వయసు అన్నింటిలో వస్తే షాన్మాసిక బాల, షాన్మాసిక బాల, షాన్మాసికి బాలిక. ఇంకా 6 నెలల వాడు అనే అర్థంలో 6 నెలలు గడిచాయి చేయాలి. అవేసి వయస్సు కాదు అనే అర్థం ఉన్నప్పుడు షాన్మాస ప్రాతిపదిక కంటే కన్ను ప్రత్యయం కూడా వస్తుంది. ఇక్కడ షాన్మాసిక అని అవుతుంది, కానీ ఇక్కడ కన్ను ప్రత్యయం రావడం వల్ల ఇక్కడ నిత్య స్వరం, అక్కడ నిత్య స్వరం ఉంది. అలాగే ఇక్కడ ఆ స్వరం మీద ఉంది. ఇక్కడ వ్యాధి అని చెప్పొచ్చు. ఇందాక షాన్మాసిక అనే కన్ను ప్రత్యయం వస్తే అది వ్యాధి కాదు, వయస్సు అనేది ఉంది కాబట్టి. ఎందుకంటే వయస్సు అనేది వ్యాధిక వయస్సు అంటారు. మా మనిషికి వయస్సు అంటే జీవిక వయస్సు అని ఉంటుంది, కానీ వ్యాధిక వయస్సు అని అంటారు. ఈ వ్యాధికి అంత వయస్సు అని ఎవరైనా అంటారు? ఈ పుట్టిన కుక్క పిల్లకి అంత వయసు, మనిషికి అంత వయసు, చెట్టుకి అంత వయసు అని అంటారు, కానీ ఈ వ్యాధికి అంత వయసు అని అంటారు ఎవరైనా? ఈ వ్యాధి వచ్చి 6 నెలలు అయింది అంటారు, కానీ ఆ వ్యాధి వయసు అంతా అంటారు. వయస్సు అనేది ఏంటి? జీవి దీనికి మన ప్రాణినాం కాలకృత అవస్థా విశేష వయః అని వయస్సు లక్షణం లేదు. ప్రాణినాం కాలకృత అవస్థా విశేష, ప్రాణులకి అవస్థా విశేషం వయస్సు. ఇప్పుడు వ్యాధి అనేది ప్రాణి కాదు, ప్రాణిలో ఉండే వికారం వల్ల వచ్చింది వ్యాధి, కానీ వ్యాధి ప్రాణి కాదు. అర్థమవుతుందమ్మా? తర్వాత కాలవాచినః సమా ఇత్యస్మాత్ ప్రాతిపదికాత్ ఖ ప్రత్యయో భవతి, అధిష్ఠः కుతः ఇత్యాది అర్థేషు. అవన్నీ సమా అంటే ఏంటి విన్నవారు ఇక్కడ? ఇక్కడ ఈక్వల్ అని కాదు, సమా శబ్దానికి చాలా అర్థాలు. ఇక్కడ సమా శబ్దానికి సంవత్సరం అని అర్థం. సంవత్సరం నీకు రామాయణంలో మొట్టమొదటి శ్లోకం తెలుసా? ఇంతకుముందు చదివేటప్పుడైనా మానిషాల ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీ సమాహ అని చదివామా? రఘువంశంలో రామాయణంలో మొట్టమొదటి శ్లోకం. సమా అంటే సంవత్సరం అని అర్థం. అందుకని ఆ రామాయణంలో మొట్టమొదటి శ్లోకంలో వాల్మీకి ప్రయోగించారు. అఫ్కోర్స్ ఇంకా అన్ని చోట్ల ప్రయోగం ఉంటుంది, అది చాలా ప్రసిద్ధంగా ఉండే ఉదాహరణ సమశబ్దానికి సంవత్సరం అనే అర్థం. సమాయ కహ, సమ అనేటటువంటి కాలవాచి ప్రాతిపదిక. అంటే ఇప్పుడు నీ కాలాలు అనేది అనుమతిలో వచ్చిందే లేదా? కాలవాచి ప్రాతిపదికం కంటేనే కప్రిత్యం. సమానమైనది అనే అర్థంలో ఈక్వల్ అనే అర్థం తీసుకుంటే కాలవాచి కాదు కాబట్టి అప్పుడు దానికి కప్రిత్యం రాదంట. తర్వాత కప్రిత్యంలో ఈనాదేశం వస్తుందండి. ఆయన ప్రత్యాధీనం ఈ వంశాలు చెప్పుకుంటాను. ఆ సూత్రం చేత ఈయన అనే ఆదేశం వచ్చి సమీనహాను. సమీనం అంటే ఏంటి? ఒక 4 రోజులు ఉండే వ్యాధి.
ఏదైనా వ్యాధమే కాదు. సమీన ఎవరు? ఒక సేవకుడు. అంటే 4 రోజుల పాటు సంవత్సరం పాటు ఒక సంవత్సరం పాటు నేను సేవ చేస్తాను అని చెప్పి డబ్బులు తీసుకునేవాడు సమీన సేవక. భృత అన్న. భృత అంటే ఇలాగా ఇంత భృత్యం తీసుకుని నియమించబడ్డవాడు సమీన. అధీష్ట ఒక సంవత్సరం పాటు పాఠం చెప్పండి అని మధ్యలో వచ్చింది. నేను చెప్పానమ్మా అధీష్ట అంటే ఈ వీడియోకి ఒక సంవత్సరం పాటు పాఠం చెప్పండి అని ప్రార్థించడం అధీష్టం అన్నమాట. అలా ఒక సంవత్సరం పాటు పాఠం చెప్పాల్సిందిగా ప్రార్థించిన వాడు అంటే పడ్డవాడు సమీన అని. తర్వాత గురుకులాలే ఒక విధంగా ఆలోచిస్తారు కదా, గురుకులాలే అన్నీ రావచ్చు. ఒకటి ఇక్కడ అధికారం ఏముంది? అధీష్ట, భృత, భూత, భావి. తమ అధీష్ట అంటే సమాం అధీష్ట, సమాం భృత, సమాం భూత, సమాం భావి అనే అర్థాల్లో ఈ ప్రత్యయం వస్తుంది. ఖ ప్రత్యయం సమా అనే ప్రాతిపదిక కంటే. అప్పుడు సమీన అనేది ఈ అర్థాలన్నీ సమాం అధీష్ట, సమాం భూత, సమాం భృత, సమాం భావి. ఇంకా గురుకులాలు వచ్చేస్తాయి అంటున్నారు. గురుకుల సమీన అంటే గురుకులంలో ఉండే గురువు ఎవరో ఒకరు. అదే చెప్పమ్మా. అలా ఏం మరి చెప్పినట్టు లేదు. దానికి పై సూత్రం, వాళ్ళు గురుకులంలో సంవత్సరం చదివి పోదు. గురుకులంలో చదవాలంటే మేము 12 ఏళ్ళు 14 ఏళ్ళు చదవాలి. సంవత్సరం పాటు చదివేస్తూ వాడు గురుకులంలో చదివేసినట్టు అయిపోతారే. సమీన అంటే ఒక సంవత్సరం చదివినవాడనే అర్థం. ఆ ఒక సంవత్సరం చదివినవాడు ఎవరు? భారతంతుడు కౌచుడు. వాళ్ళు ఒక సంవత్సరం చదివే వాళ్ళు పాఠం చెప్తారే. వాళ్ళు మినిమం 7 ఏళ్ళు 10 ఏళ్ళు చదివితేనే వాళ్ళు అక్కడ ఉండనిస్తారు. చెప్పమ్మా. ఇప్పుడు నువ్వు చెప్పింది దిగుసౌమ్యకమైనటువంటి ఆ సమాంత ప్రాతిపదిక కంటే వికల్పంగా కప్రిత్యం వస్తుంది. ఏమవుతుంది అప్పుడు? సమా అనే దానికి ద్వి, త్రి, చత్వారి, పంచ, దశ అని ఏ పదంతోనే సమాసం చేస్తే ఏమవుతుంది? దశ సమీన అంటే 10 సంవత్సరాలు చదివిన వాడు. అప్పుడు దాశ సమీన అంటే 10 సంవత్సరాలు చదివిన వాడు, లేదా 10 సంవత్సరాలు చదవండి అని ప్రార్థించబడ్డవాడు. అవేనమ్మా దిగుసంజ్ఞకమైనటువంటి సమాంత ప్రాతిపదిక కంటే వికల్పంగా కప్రత్యయం వస్తుంది. ఇప్పుడు ద్విసమ, చతుర్సమ, పంచసమ, సప్తసమ, దశసమ ఇవన్నీ ఎలాంటివి అంటే ద్విసమాసం అనే పేరు కలిగినటువంటి సమాంత ప్రాతిపదికలు. వీటికంటే కప్రత్యయం వికల్పంగా వస్తుంది. కప్రత్యయం వస్తే ద్విసమీన, కప్రత్యయం రాకపోతే ఉత్తర్గంగా వచ్చే ధన్యత్యయం. సగముదే చెప్తారు కదా, చెప్పచ్చు అది సమాధి వాళ్ళు వచ్చింది. ఆ సూత్రం శ్లోకం వచ్చింది. శ్లోకం వచ్చి సమాధి రాత్రి అహన్ను సంవత్సర ఇత్యేతస్మాత్ ప్రాతిపదికాత్ అంటే అన్ని సముదాయంలో సమాహారం చేసి చెప్పవచ్చు. ప్రాతిపదిక ఇత్యస్మాత్ అని ఏకవచనం చెప్పగలరు. దిశోన్యకాత్ రాత్ర్యంతాత్ అహ్నాంతాత్ సంవత్సరాంతాత్ కాలవాచన ప్రాతిపదికాత్ अपि खप्रत्ययो भवति। खप्रत्ययः भवति
वा विकल्पेन भवति वा అనేది కూడా అనుమతి వస్తుంది रात्र्यन्तात् अन्नान्तात् संवत्सरान्तात् द्विसंज्ञकात् कालवाचिनः प्रातिपदिकात् अधीष्टः इत्यादिषु अर्थेषु खप्रत्ययः वा भवति चतुराः అంటే ఇక్కడ కొంచెం కించిత్ యోజయ అత్ర పూర్వసూత్రాत् दिगोः इत्यपि अनुवर्तते अतः द्विसंज्ञकात् वर्षान्तात् प्रातिपदिकात् అంటే ఎందుకంటే కేవలం వర్షా శబ్దానికి ద్విసంజ్ఞ ఉండదు వర్షా శబ్దానికి ద్విసంజ్ఞ ఎప్పుడు ఉంటుంది అంటే ముందు ఇంకో సంఖ్యావాచకమైన పదం ఏదైనా ఉంటేనే ఉంటుంది అర్థమైందమ్మా కేవలం వర్షా శబ్దానికి ద్విసంజ్ఞ ఉండదు ద్విసంజ్ఞ సమాసం దిగు అంటే ఏంటో సమాసం కేవల పదానికి ఉంటుందా వర్షాత్ అన్నారు అంటే కేవలం కాలవాచి అయినటువంటి వర్ష ప్రాతిపదికం కంటే కప్రిత్యానికి లుక్ వస్తుంది అన్నారు ద్విగు అనేది అనుమతిగా వచ్చింది ఇప్పుడు ద్విగు అనే పేరు కేవలం వర్ష అనేది అనుకుంటుంది ఎందుకని ద్విగు అంటే సమాసం అంటే కనీసం అక్కడ రెండు పదాలు ఉండాలి ఇక్కడ వర్ష కేవలం వర్ష అనే పదంతో సమాసం ఉండదు కూడా అసలు ద్విగు సమాసం అక్కడ అప్రసిద్ధం కాబట్టి దిగోహ అనేది అనుమతిగా రావడం వల్ల వర్షాంత ప్రాతిపదిక ద్వివర్ష త్రివర్ష మొదలైనటువంటివన్నీ కూడా గ్రహించబడితే ఆ వాటికి ద్విసంజ్ఞ ఉంటుంది తద్ధితాపత్ర సమాహారే దాని సూత్రం చేత అక్కడ దానికి ద్విసంజ్ఞ వస్తుంది उत्पत्ति समाद्यंता धातु पश्चात एकध्वजशतः निवन्ति समासाद विभक्तिः कथिता पंचमूर्तयः अवेनवे उद्भूति तद्विभक्ति सनाद्विभक्ति एकस्य समासं అని గుర్తులే వివా అదేనా क्या समझने में काला मानुषाणि इदो चलिए उसको परिवार से दृष्टिवर्ती अनुत्तम पूरा मासम नहीं कालवाचिनः वर्षान्तात् द्विसंज्ञकात् प्रातिपदिकात् चित्तवती अर्थे खप्रत्ययस्य नित्यं लुक् भवति అని లుక్ అనేది అనుమతిగా వస్తుంది ఖ అనేది కూడా అది లుక్ దేనికి అంటే ఖప్రత్యయానికి చెప్పింది ఖప్రత్యయం కాబట్టి అని ఖప్రత్యయానికి నిత్యం లుక్ వస్తుంది అని అర్థం చిత్తవత్తు అంటే ఏంటి ప్రాణి అనే అర్థం ప్రాణి అనే అర్థం తర్వాత షష్ఠికాः షష్ఠిరాత్రేణ పచ్యంతే షష్ఠిరాత్రేణ పచ్యంతే అనే అర్థంలో షష్ఠిక అనే రూపం నిరూపించబడుతుంది షష్ఠిరాత్రేణ పచ్యంతే అంటే 60 రాత్రుల్లో ఇవి పండుతాయి అనే అర్థంలో షష్ఠిక అనేది నిరూపించబడుతుంది
జరుగుతుంది అన్నాము. ఇక ఈ ప్రాతిపదిక కంటే ఈ ప్రత్యయం వస్తుంది అనేది చెప్పండి. షష్టిక అనేది తప్పించబడుతుంది. ఠక్ ప్రత్యాంతం చేతను ఠన్ ప్రత్యాంతం కింద, ఠన్ ప్రత్యయం కూడా కాదు, ఠన్ ఇస్తే షాష్టిక అని కావాలి. ఠన్ ప్రత్యాంతం కింద నివసించబడుతుంది అనుకుంటున్నాం. ఏది అంటే షష్ఠి రాత్రి అని వచ్చింది అంటే 60 రాత్రుల్లో ఇది పండుతుంది, ఏదో ఈ పంట పండడానికి 60 రాత్రులు కావాలి అన్నప్పుడు ఆ పంటకి షష్ఠిక అని పేరు. కొన్ని పంటలు ఆ టైం లిమిట్ ఉంటేనే పండుతాయి, 6 నెలల్లో ఉంటేనే 6 నెలల కాలంలో పండుతాయి. ఇప్పుడు ఫెర్టిలైజర్స్ వచ్చేసి 6 నెలల కాలంలో కాదు, 3 నెలల కాలంలో. ఇంతకుముందు 6 నెలలు మనకి బియ్యం వచ్చే ఉంటాయి. 6 నెలలకి ఇవన్నీ షష్ఠికా వ్రీహయ, షష్ఠికా వ్రీహయ. చెన్నైలో అక్కడ కాలేజ్ వెళ్తున్నప్పుడు ప్రతి 2 నెలలకు ఒకసారి పంటలు వేస్తారు. ఆ వెళ్ళే దారంతా ఎప్పుడు పంటలే. పంట మధ్య కాయగూరలు కాదు, ఎప్పుడు బడే పండిస్తారు అక్కడ. అప్పుడప్పుడు ఎండుమిరపకాయలు పండిస్తారు. చెప్పమ్మా. షష్ఠికా షష్ఠిరాత్రి అని పచ్యంతే, షష్ఠిరాత్రి అని పచ్యంతే ఇత్యర్థే షష్ఠికా ఇది నిపాత్యంతే. షష్ఠిక అంటే ఏదైనా ధాన్య విశేషము 6 నెలల పాటు అది పండడానికి కావాలి అనేటప్పుడు దాన్ని షష్ఠిక అని అన్నది అని. షష్ఠి షష్ఠి ఇది షష్ఠి ఇత్యస్మాత్ కన్ ప్రత్యయ నిపాత్యతే అని చెప్పారు. కన్ ప్రత్యయం ఇక్కడ నిగ్రహించబడుతుంది. ఇక్కడ ఊహించని ప్రత్యయం. ఎక్కడ ఈ ప్రాతిపదిక కంటే ఈ ప్రత్యయం వస్తుందని చెప్పలేదు, కానీ ఇక్కడ ఊహ పై వ్యాఖ్యాకాలు చేస్తారు. షష్ఠి అనే ప్రాతిపదిక కంటే కన్ అనే ప్రత్యయం వస్తుంది అని చెప్పారు ఊహ చేసి. ఏమైంది? షష్ఠి రాత్ర అనే అర్థంలో రాత్ర అనే దానికి లోపము, షష్ఠి అనే దానికి కప్రత్యయము, ఈ రెండు నిపాదన చేయని వస్తాయి అని చెప్పాలన్నమాట. షష్ఠిరాత్రేణ పచ్యంతే ఇత్యర్థే షష్ఠిరాత్ర ఇత్యత్ర రాత్ర శబ్దస్య లోపః కన్ ప్రత్యయశ్చ నిపాత్యతే. అర్థమైందమ్మా? నువ్వు కంగారులో ఉన్నా, ఏదో పనిలో ఉన్నట్టున్నావు, ఇక్కడ కాకద్దామా? ప్లాన్లో కదా అమ్మాయి కంగారు వినిపిస్తుంది. అమ్మా కంగారులో ఉన్నావా? ఎక్కడికి వెళ్ళాలని చెప్తున్నాయి. కనెక్షన్ బాగానే ఉంది, కానీ నీ మాటలు ఎందుకో నాకు టెన్షన్ పడి అనిపిస్తాం. కంగారుగా ఉంది, వెళ్ళిపోవాలి. టైం అయిపోయినట్టు నాది. చెప్పు. संपूर्णात् वाक्यशब्दात् संवत्सरान्तात् प्रयोगात् संवत्सरान्तात् प्रत्ययश्च भवति वेदे।
అదేంటమ్మా అక్షరాంతాన్ని జమతే సంపూర్వాత్ అక్షరాంతం సంపూర్వం సంవత్సర ఇది సంవత్సరేణ నిర్వృత్తः इत्यर्थे संवत्सरीणः इति भवति వేరే संवत्सरीयः शब्दे सति संवत्सरीयः संवत्सरीणः తర్వాత द्वितीय नमस्कार कालवाचक नमस्कार प्रत्ययो भवति అంటే పరిచయం అంటే రెండు అంటే ఈ కాలంలో గెలవదగ్గది అన్నమాట. పరిచయం అంటే గెలవదగ్గది, ఈ కాలంలో గెలవదగ్గది. ఈ వ్యాధిని రెండు నెలల కాలంలో పరిచయించవచ్చు అన్నట్టుగా. లభ్యం యోగ్యం కార్యం కర్తం చేస్తాం చాలా సులభంగా చేయలేదు. అకృత్యాన్ని కష్టం చేయడం సులభం, కష్టం లేకుండా సులభంగా చేయగలిగింది. వెళ్ళిపోవాలా తీసుకో. తొందరగా జాగ్రత్త చేసిస్తాము. గ్లాస్ ఏంటో వేస్తావు నువ్వు, ఏంటో మాది నాకే ఆ ప్రసాదం ప్రసాదం ఏంటది ప్రసాదం ఆంధ్ర చేసి కూర్చున్నాను. ఆయన వదలలేదు, రేపు తోటి పక్కన పెట్టేస్తాను. అందుకే అందులో పెట్టి కూడా పడేస్తున్నాను. శుభ్రం పెట్టినా అన్ని ఏం చేసినా పడేది శుభ్రం రావాలి. If BitLocker is enabled on your device, నేను తీసుకొచ్చేసాను.